హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ శ్రీరామనవమికి 3వ రోజు భోజనాలు పెడతారు. ఇగో నమికి చూడండి పందిర్లు ఎలా వేశారు మార్కెట్లో. మాకు శ్రీరామనవమి మాత్రం తెనాల్లో చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఎంత కళకళలాడిపోతుందో పందిరి. ఇవాళకి 3 రోజులు నేను వెళ్ళలేదు. ఫస్ట్ రోజు 3వ రోజు వెళ్ళి అదిగో భోజనాలు పెడుతున్నారు. చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్. మా తెనాల్లో శ్రీరామనవమి అంటే సూపర్ ఉంటుంది. అన్ని పందిర్లే, ఎటు వెళ్ళినా పందిర్లే, మార్కెట్ మొత్తం పందిర్లే. అసలు తెనాల్లో శ్రీరామనవమి అంటే టాపు, అంత బాగుంటుంది. కానీ నేను ఫస్ట్ రోజు వెళ్ళలేకపోయా ఫ్రెండ్స్. 3వ రోజు ఇవాళ వెళ్ళాను. అప్పటికే చాలా వరకు కొంచెం తీసేసారు, కొన్ని ఉన్నాయి, కొంచెమే. చూడండి ఎంత బాగున్నాయో. ఓ పక్క భోజనాలు, 3వ రోజు భోజనాలు పెట్టుకుంటారు. చాలా బాగున్నాయి. అయ్యో రాముల వారు ఎంత బాగున్నారో చూడండి. కళ్యాణం చాలా సూపర్గా ఉంది. పందిరైతే చాలా బాగుంది. నేను 10కి 10:30కి వెళ్ళాను ఫ్రెండ్స్ పందిరిలోకి. చల్లగా ఉంటుంది. ఎండాకాలం మార్కెట్లోకి వెళ్ళాలంటే పందిరిలో నడుస్తూ ఉంటే చాలా చల్లగా ఉండేది పందిరిలో. అసలు కిట్టలాడిపోద్ది రోడ్డు అంతా. బొమ్మలు ఆడుకోవటానికి పిల్లలకి, లేడీస్ కావాల్సినవి, పిల్లలకు కావాల్సినవి ఏవి కావాలంటే తెచ్చుకోవచ్చు పందిరిలోకి వెళ్ళి. ఫస్ట్ రోజు వెళ్ళలేకపోయాను. చాలా బాగా ఉన్నాయి బొమ్మలు, చాలా బాగా చేశారు. కానీ ఫస్ట్ రోజు వెళ్ళినడితే చాలా బాగుండేది. వాళ్ళు 3వ రోజు కదా, అయిపోయింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామయ్య అందరూ చల్లగా